పురపోరు ఫలితాల్లో బీజేపీ పార్టీ ఉత్తర తెలంగాణ మినహా మిగతా ప్రాంతాల్లో నామమాత్ర ప్రభావమే చూపింది. సార్వత్రిక ఎన్నికల సన్నాహకంగా భావించిన కమలం పార్టీ పురపోరును కీలకంగా భావించింది. తమకు పట్టున్న నగరాలు, పట్టణాల్లో బలాన్ని మరింత పెంచుకునేందుకు పోరాడింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సిన్హా, సినీ నటి నవనీత్ కౌర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సైతం ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో లోపాలు, కేంద్ర ప్రభుత్వ పరంగా రాష్ట్రానికి చేస్తున్న సాయం గురించి వీరంతా విస్తృతంగా ప్రచారం చేసినా ఆ పార్టీకి పురపాలక ఎన్నికల్లో 10% వార్డులు మాత్రమే దక్కాయి. నారాయణపేట మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను బీజేపీ 11 గెలుచుకుంది. నారాయణపేట చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 13 కావాలి. అమరచింతలో 10 స్థానాలకు గాను 3 వార్డులు సొంతం చేసుకుంది. బీఆర్ఎస్ అన్నే స్థానాలు గెలవడంతో గులాబీ పార్టీతో కలిసి పాగా వెయ్యాలని చూస్తున్నట్లు సమాచారం. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో మెరుగైన స్థానాలు సాధించగా మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెంలో బీజేపీ కొన్ని డివిజన్లను కైవసం చేసుకుంది. గతంలో బీజేపీ సిట్టింగ్ స్థానాలైన మక్తల్, ఆమనగల్ను కోల్పోవడం పార్టీ శ్రేణుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆశించిన మేర ఫలితాలు రాకపోవడానికి అభ్యర్థుల ఎంపికలో పార్టీ జిల్లా అధ్యక్షుల అలసత్వమే కారణమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర నాయకత్వ జనాదరణ, ఆర్థిక బలమున్న 3 పేర్లతో అభ్యర్థుల జాబితాను పంపాలని ఆదేశించింది. జిల్లా అధ్యక్షులు బేఖాతరు చేస్తూ చివరి వరకు నాంచి ఆగమేఘాల మీద కొన్ని చోట్ల ఒక్క పేరుతో జాబితా పంపించారు. సమయాభావం వల్ల అధిష్టానం తప్పనిసరి పరిస్థితుల్లో ఆమోదించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు తమ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు కృషి చేశారు. వాళ్ల పార్లమెంటు పరిధి దాటిపోకుండా పార్టీ అభ్యర్థుల విజయం కోసం చెమటోడ్చారు. వచ్చిన మెరుగైన ఫలితాలు వారి పనితీరును ప్రతిబింబిస్తుండగా మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ స్థాయిలో పనిచెయ్యలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.